హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో క్యాబేజీలు చూసారా? క్యాబేజీ మొక్కలు అయితే చాలా బలంగా వచ్చాయి, చాలా స్ట్రాంగ్గా వచ్చాయి అన్నమాట. నాకు ప్రతి సంవత్సరం క్యాబేజీ పువ్వులు చక్కగా బొట్లో చాలా వస్తాయి. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయ్యింది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. ఇవి చూడండి, క్యాబేజీ మొక్కలు చిన్నప్పుడే నేను మా స్టీల్ ప్లాంట్ నర్సరీ నుంచి తెచ్చి వేసాను అన్నమాట. చిన్న చిన్న మొక్కలప్పుడే నేను పాతాను ఇవి. చూడండి, క్యాబేజీ మొక్కలు పాతినప్పుడు అన్నమాట. అవి కాలీఫ్లవరు క్యాబేజీ అని ఇచ్చారు. ప్రతి సంవత్సరం మేము స్టీల్ ప్లాంట్ నర్సరీ నుంచే తెచ్చి పాతుకుంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా వేశాను. చూడండి, మొక్కలన్నీ ఎంత చక్కగా చిన్న చిన్న మొక్కలు ఎంత బాగున్నాయో పట్టుకొచ్చి పాతాం అన్నమాట. నర్సరీ నుంచి కదా, చాలా హెల్తీగా ఉన్నాయి. అప్పటికప్పుడు తీసి అమ్ముతారు మాకు. అలాగే వెళ్ళిన వెంటనే మాకు చక్కగా తీసి అప్పటికప్పుడు తీసి వాళ్ళు మొక్కలు ఇచ్చారనమాట. తెచ్చిన వెంటనే కూడా పాతేసాం మేము. చూడండి ఎలా పాతానమాట. తవ్వించేసి ఫస్ట్ దానికి గెత్తం వేసి అంతా పాతించాము. బాగానే పాతించాము మొక్కలన్నీ. రావడం కూడా చాలా బాగా వచ్చాయి. దానికి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చి అన్నీ చక్కగా చేశాను. మొక్కలన్నీ బాగా పెంచాను. చూడండి ఎంత చక్కగా పాతామో. మన బాస్కో చూడండి, ఆ మట్టి అయినా సరే మట్టిలో కూర్చొని చూస్తున్నాడు. టూ మంత్స్ పైన అవుతుంది ఈ మొక్కల పాతి. చూడండి, ఇప్పుడు ఇలా వెదిగాయి కానీ ఎందుకో ఇంకా పువ్వులు రావట్లేదు దీనికి. ఈ టైంకి క్యాబేజీ బుట్టలో క్యాబేజీ పువ్వులు వచ్చేసేవి. ఎందుకు లేట్ అయిందో, మరి సీజన్ అయిపోయిందో ఏంటో నాకు అర్థం కాలేదు. చెట్లు అయితే చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. మొక్కలు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. క్యాబేజీ బుట్టలు నాకు ప్రతి సంవత్సరం చాలా బాగా వస్తాయి. నేను వీడియోస్ కూడా పెట్టాను. ప్రతి సంవత్సరం అది వీడియో ఉంటుంది యూట్యూబ్లో. కంపల్సరీ వీడియో పెడతాను. ఎందుకో ఈ సంవత్సరం చూడండి అలా విడిసిపోతున్నాయి కానీ పువ్వులు రావడం లేదు. ఇప్పుడు వస్తాయో లేదో, మరి ఇంకా వస్తాయంటారా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చూడండి అలా ఉన్నాయి. ఇలా మొగ్గలాగా రావట్లేదు, అలా విడుస్తున్నాయి అన్నమాట. కాలీఫ్లవర్స్ వస్తాయి అనుకుంటున్నాను, మరి నేను ఎందుకో లేట్ అయిపోయింది. కొన్ని అయితే కొంచెం పాడైపోవడం అలా కూడా జరుగుతుంది. ఎందుకు అలా అయిందో తెలియట్లేదు. చూడండి అలా అక్కడ 2 మళ్ళీ కింద వేసాను అన్నమాట నేను. చాలా బాగా వచ్చాయి క్యాబేజీ మొక్కలైతే. క్యాబేజీ కాలీఫ్లవర్స్ వస్తాయని ఇంకా ఎదురు చూస్తున్నాను. ఇవి వస్తాయో రావో తెలియదు. చూడండి ఇలా ఫ్లవర్ లాగా విడిసిపోతున్నాయి కానీ పువ్వులు అయితే రావట్లేదు. ఎంత బాగా వచ్చాయో మొక్కలైతే. మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను వీటికి. చక్కగా కిచెన్ వేస్ట్, మా గెత్తము ఇవన్నీ వేసి తవ్వించేదాన్ని. చాలా బాగా వచ్చాయి మొక్కలైతే, చాలా హెల్తీగా వచ్చాయి. ఫ్లవర్స్ అయితే మరి ఎందుకు రాలేదో, క్యాబేజీ పువ్వులు క్యాబేజీ బుట్టలో ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. చూడండి మొక్క ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. చాలా బాగా వచ్చాయి మొక్కలు. చూసారా, చక్కగా కింద నుంచి చాలా స్ట్రాంగ్గా వచ్చాయి ఆకులు కూడా. చూడండి చక్కగా మంచి ఫ్లవర్స్ లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆ మొక్కలు చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాయి. కానీ పువ్వులు ఎందుకు రావట్లేదో అర్థం అవ్వట్లేదు. ఎప్పుడూ ఇచ్చి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, కొత్తవి కూడా ఏమి ఇవ్వలేదు. కొన్ని మేలు ఫిమేల్ ఏమన్నా ఉంటాయేమో, దానివల్ల ఏమన్నా రావట్లేదో ఏమో. ఇవి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా ఫ్లవర్స్ వస్తాయో రావో కూడా చెప్పండి. చూడండి అలా మధ్యలో అలా ఫ్లవర్ విడిసిపోతుంది. మామూలుగా అయితే బుట్టలాగా ఉండిపోతుంది కదా, అలా కాకుండా ఇలా విడుస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో క్యాబేజీ మొక్కలైతే. తీసేయాలో ఉంచాలో ఏంటో అర్థం కావట్లేదు. క్యాబేజీలు రావట్లేదు. చెట్లు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాయో క్యాబేజీ పూలు చూద్దామనేసి, కానీ రావట్లేదు. రోజు వాటంకే చూస్తున్నాను, ఇంకా వస్తాయి ఇంకా వస్తాయని. ఎందుకు రావట్లేదో ఇవి. చూడండి అలా విడిచిపోతుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో, లోపల వరకు విడిచిపోతున్నాయి కానీ పువ్వు రావట్లేదు.
బాస్కో చూడండి శుభ్రంగా కూర్చున్నాడు హాయిగా. నేను వీడియో తీస్తుంటే కూర్చుని చూస్తుంటాడు. అన్నీ బాగానే వచ్చాయి. వంగ మొక్కలు, మెంతికూర వేసాను, అవి కూడా బాగా వచ్చాయి చక్కగా. గోంగూర వస్తుంది, అన్ని కూరగాయలు అన్ని వెజిటేబుల్స్ బాగానే వచ్చాయి. మరి ఫస్ట్ టైం ఇక్కడ గార్డెన్లో ఫస్ట్ టైం వేసాను నేను క్యాబేజీలు. సీజన్ అయిపోయిందో లేకపోతే మట్టి ప్రాబ్లమో ఏంటో అర్థం కావట్లేదు. పువ్వులు అయితే రాలేదు నాకు, ఇంకొస్తాయో రావో కూడా తెలియట్లేదు. చెట్టు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఫస్ట్ ఆకు నుంచి కూడా చాలా బాగా వచ్చాయి. మొక్క పాతిన దగ్గర నుంచి మనకి అవి ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటాం కదా, అలాగే ప్రతిదీని మనం ఏ మొక్క పాతినా దానికి ఇంట్రెస్ట్గా చూసుకుంటాము. పువ్వులు కాయలు ఎప్పుడు వస్తాయో వెయిట్ చేస్తుంటాము. ఏది పాతుకున్నా అంతే కదా, మన ఇంట్రెస్ట్ అలా అనిపిస్తుంటుంది. నేను రోజు గార్డెన్లోకి వచ్చి చూస్తూనే ఉంటాను ఇవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయని. అందుకే ఇవి ఎందుకో రాలేదు. మరి చూడాలి, ఒకవేళ మేలు ఫీమేల్ కూడా ఉంటాయేమో వీటిలోను. ఇంకా వెయిట్ చేద్దాం, ఫ్లవర్స్ వస్తాయేమో, క్యాబేజీలు కానీ క్యాబేజీ పువ్వులు కానీ వస్తాయేమో వెయిట్ చేద్దాం. నేను అన్ని మొక్కలు ఆర్గానిక్గానే పెంచుతుంటాను, ఇవి కూడా అలాగే పెంచాను. వస్తాయో రావో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.